చేసే వర్కానా ఇక్కడ నుంచి హిందూపూర్కి పెడతారు. హిందూపూర్ పోవాలంటే ఇల్లు అప్లై చేసే పరిస్థితి మనకి ఎక్కడ కావాలో చూస్ చేసుకోవడం అప్లై చేస్తే అది 2 months 3 months ర్యాండమ్గా ఎంతమంది అడ్వాన్స్ మనకు నోటిఫై చేస్తారు అప్పుడు తెలుస్తుంది మనకి ఎన్ని రోజులు ఉందని తెలుస్తుంది. నేను ఏమంటానంటే ఒక ఆప్షన్ లేకపోతే ఈసారి స్లాట్ ఇచ్చినప్పుడు స్లాట్ ముందు తెలుస్తుంది కాబట్టి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము వీళ్ళని తీసుకెళ్తాం. మేము వెహికల్స్ అరేంజ్ చేసి తీసుకెళ్తాం. ఇంకోటి అమ్మాయి కూతురు కూడా ఉంది తీసుకెళ్ళిపోయి జెన్యూన్ ఇష్యూస్ ఇద్దరికి లేకుండా ఒకటి లేదు. ఇద్దరికి రావట్లేదు. ఇటువంటివి చాలా వరకు మనకు ఉన్నాయి. మనం పర్సనల్గా కొంచెం తీసుకొని కొంచెం ఆన్లైన్ అండి, ఆన్లైన్గానే ఉంటుంది సార్. డాక్టర్స్ ఉన్నారు సార్, ఇక్కడ స్లాట్ కూడా ఉంది సార్ ఇక్కడ. కానీ వేకెన్సీస్ బట్టి అది సిస్టమ్ లింక్ చేయడం వల్ల మనకు చూస్ చేసుకునే అవసరం లేదు సార్. ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు సార్. ఆన్లైన్లో చేసేది రెండో ఆప్షన్ మనం ఎక్కువ రైట్ అమ్మా. బాగా వస్తుంది చెప్తా ఉంటే హ్యాపీ అంటే వస్తుందంటే బాబు అదే పనిగా ఒకసారి ఎందుకంటే చేయాల్సిన పరిస్థితి ఎంత వాళ్ళకి ఇప్పుడు 15 ఏళ్ళు అవుతుంది. ఏమిటి వల్ల వచ్చింది? జ్వరమా? ఏమీ లేదు. నీ పేరు? నా పేరు నాగమ్మ. అంటే ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటాను? ఏం కోరుకుంటానమ్మా, పింఛన్ వస్తాను. ఇల్లు ఉంది? సొంత ఇల్లు ఉంది? బాడికున్నాము 3000 బాడి. ఏమీ అందరికీ చెప్పినాము. ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటున్నాం? అదే ఏదో చూసుకుంటాం. పాప ఏం చేస్తుంది? పాప బయట 13వ
వాళ్ళు. మా అక్క, మా బావ, మా అక్క కూతురు 15 ఏళ్ళుగా మా అక్కకు ఆరోగ్యం బాలేదు. పాప 3 పాప కూర్చొని మాటలు రావు. ఎన్నిసార్లు చూపించినా కానీ బాగలేదు. పింఛన్కి దానికి రాపించినా కానీ ఒకసారి కూడా రాలేదు. తిరిగి వాళ్ళు కూడా అలసిపోయినారు. వాళ్ళకి ఇంటి స్థలం అట్లా పెట్టేస్తే నిన్న ఎమ్మెల్యే సారు శ్రీరాములు వచ్చిపోయినారు. వాళ్ళు వచ్చిపోయిన దానికి మంత్రి ఏం చెప్పినారు? వస్తుంది వాళ్ళు వచ్చి మంచి చెడు అంతా మాట్లాడిపోయినారు. మరి ఏం చెప్పినాడు? ఒకసారి ఈ నెల చూసి 7 నెలకంతా వస్తుంది అని చెప్పినారు. ప్రభుత్వం నుంచి ఏం కోరుకోవాలనుకుంటున్నారు? పిల్లలకి ఇల్లు లేదు. ఇల్లు అంతే. ఇప్పుడు ఇంట్లో లేదు, లేదు బాడిగిలు. బాడిగ 19వ వార్డు స్థానిక ఇందిరానగర్ నందు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గౌరవ పరిటాల శ్రీరామ్ గారి ఆదేశాల మేరకు ఈ వార్డు నందు ఇంటింటి ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఇక్కడ వీళ్ళ పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. అంటే ఈమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించి పూర్తిగా నడుము పూర్తి వంగిపోయింది. అలాగే ఆమె కూతురు కూడా పుట్టు మూగ. గత ఎమ్మెల్యేకి పలుమార్లు విన్నవించుకున్నా ఆయన ఇంతవరకు పట్టించుకున్న పాపన పోలేదు. అలాగే భార్య కూడా వచ్చినప్పుడు చెప్పుకున్నారు, ఇది పరిస్థితి, మా పరిస్థితి, జీవనం సాగించలేని పరిస్థితి, మేము నడవలేని పరిస్థితి, మాకు ఏదైనా సాయం చేయండి అన్నా కూడా వాళ్ళు సాయం చేసి పాపన పోలే. మా దృష్టికి వచ్చిన తర్వాత మా శ్రీరాంబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన స్వయంగా పాదయాత్ర చేస్తూ మరలా వీళ్ళ ఇంటి వద్దకు వచ్చి వీళ్ళు పరామర్శించి వారికి నగదు కూడా అందజేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం మంత్రి గారిని స్వయంగా తనే ఇంటి వద్దకు పిలుచుకొని వచ్చి వీళ్ళ పరిస్థితికి మనము దృష్టి పెడదాం, అంటే మంచి చేద్దామని చెప్పేసి మంత్రి గారితో చెప్పించడం జరిగింది. ఎన్నేళ్ళ నుంచి వాళ్ళకున్నా హెల్త్ బాగా? 15 సంవత్సరాల నుంచి. పాపకి పుట్టుకతోనే వచ్చింది. పాప పుట్టుకతోనే మూగ. అమ్మాయి కూడా ఇప్పుడు 8th క్లాస్ చదువుతూ ఉంది. దానికి చెన్నకేశ్వరం స్కూల్ నందు. ఆమె కూడా ముందుకెళ్ళడానికి ప్రభుత్వం ఆసరా కల్పించాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం.